చంద్రబాబు పవన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. పెళ్లామంటే పవన్ ఫీల్ అయ్యారని, కానీ ఆయన తల్లిని లోకేష్ తిట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్జీవీని చంపేందుకు టీడీపీలో కుట్ర చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని. పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోషపడిపోయావు, ఇంత కోపడిపోయావు. మరి మీ అమ్మగారిని అమ్మనాబోతులు తిట్టాడే, నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్. ఏమన్నావు, ఏం చేశావు? అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావు. డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్, డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు. అంతేగాని చంద్రబాబు నాయుడు పెళ్ళాం అన్నాడు, లోకేష్ అమ్మని తిట్టాడు, ఇంకోడొచ్చి ఆ జుట్టు పీకాడు, ఇంకోడొచ్చి బిల్లు గీకాడు, ఇవా పితురీలు. డెడికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వాడా బచ్చా, ఇదా ముఖ్యమంత్రి కదా. ఆ ప్లేస్లో ఆయన సొంత కొడుకు లోకేష్ ఉన్నా కానీ బచ్చా అనొచ్చా? చంద్రబాబు వాడా బచ్చా. మేమంటా ఏముంది, మా జగన్మోహన్ రెడ్డి బచ్చాయే, నో డౌట్ బచ్చా. కానీ నీ కొడుకు లుచ్చా. ఓకేనా? ఓకే, ప్రాస కావాలి. రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నాడు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా. ఈ భయంలో, ఈ బాధలో నేను చెప్పేశాను. ఒక పార్టీలో, ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? గట్టిగా 2 మాటలు మాట్లాడితే చంపేస్తారా?